ఇట్లాంటి పరిస్థితుల ద్వారా విశ్వాసులమైన మన మీద దాడి చేస్తూ ఉంటాడు అపవాది. మనం చూస్తే కానీ దేవుడు అన్నిటినీ గమనిస్తాడని చేశారు. అయినా కానీ నాబాతు తన యొక్క ఆత్మీయ సాదృశ్యమైన తన యొక్క హృదయ ద్రాక్ష తోటని అలా పట్టుకొని ఉన్నాడు. అపవాదికి అప్పగించలేదు, లోకాశలకు అప్పగించలేదు, పట్టుకొని ఉన్నాడు. లోకములో కుట్ర జరిగినప్పుడు నాబాతు ఇట్లా దేవుని దూషించాడంట, నాబాతు ఇట్లా రాజుని దూషించాడంట అనేసి చెప్పుకున్నారు. ఇక అందరట రాళ్ళు తీసుకొని ఏం చేశారు, అతని మీద వేసి పెద్ద పెద్ద రాళ్లతో కొట్టి చంపారండి. అయినా కానీ ఆ యొక్క మరణపు కొన ప్రాణంతో కూడా నా ద్రాక్ష తోటని నేను రాజుకి ఇస్తానని పలకలేదు నాబోతు. ఈరోజు మనమైతే రాళ్లతో కొట్టబడే దాకా ఎందుకండి, ఒక మాట మనల్ని అంటే చాలు, ఎందుకక్క నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటున్నావు, ఎందుకన్నా నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటున్నావు, ఏం సాధించావని నీ ఘనతలే చూపించు, నీ ఆశీర్వాదం ఎక్కడో చూపించు. ఇంకా అప్పుల్లోనే ఉన్నావు కదా, ఇంకా నీకు గృహం ఎక్కడుంది, ఇంకా అనేక విధమైన రాళ్లతో అపవాది మనల్ని బాధిస్తూ ఉంటే మనము లొంగిపోతాం. అవును కదా, నిజమే కదా అనేసి మన యొక్క హృదయాన్ని పాపానికి దాసోహలంగా చేస్తాం. దేవుని ఆజ్ఞలకు లోబడకుండా మితిమీరి నడిచే తత్వానికి మనము లోబడతా ఉంటాం. అందుకని ఆది అపోస్తులు ఏం చెప్తున్నారు, మనుషులకు కాదు భయపడేది, దేవునికి లోబడాలి కదా అనేసి చెప్తా ఉన్నాడు అపోస్తులు. అదే సాదృశ్యముగా నాబోతు బ్రతికాడని దేవుని వాక్యము ఈ రీతిగా తెలియపరుస్తూ ఉందండి. నాబోతు చూడండి, చనిపోయాడా లేదండి? 14వ వాక్యాన్ని చదువుకుందాం. 21:14. నాబోతు రాతి దెబ్బల చేత మరణమాయనని వారు యెజెబెలునకు వర్తమానము పంపగా, నాబోతు రాతి దెబ్బల చేత మరణమాయనని యెజెబెలు విని, నాబోతు సజీవుడు కాడు, అతడు చనిపోయిను కనుక నీవు లేచి ఇశ్రాయేలీయుడైన నాబోతు క్రయమునకు నీ కీయనొల్లకపోయిన అతని ద్రాక్ష తోటను స్వాధీనపరుచుకునమని ఆహాబుతో చెప్పెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దైవ జనాంగమా, ఎంతటి పాపకరమైన విషయం. మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. నీతిగా బ్రతికితే ఈ యొక్క నిందలు వస్తాయని ప్రభువు చెప్పాడు. అయినా కానీ మనం నిలబడాలి. నీ మీద చెడు మాటలెల్ల పలికి నిన్ను దూషించి నీ మీద అబద్ధ సాక్ష్యములెల్లా పలికినప్పుడు నీవు ధన్యుడవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని నిమిత్తమై అనేకులు నిన్ను మాట్లాడుతున్నారా, మనుషుల మాటలకు లోబడొద్దు, నీవు ధన్యుడవు. దేవుని నిమిత్తమై అప్పుల పాలైపోయావా, అనేక మంది హింసిస్తున్నారా, అనేక మంది ఏంటి పరిస్థితిని దూషిస్తూ ఉన్నారా, దేవుడు నిన్ను ఆదుకుంటాడు. నీవు నీతిమంతుడవు, నీవు ధన్యుడవు అని వాక్యం తెలియపరుస్తుంది. ప్రియ దైవ జనాంగమా, మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. వెంటనే నీతిమంతులకి ఏదైనా కష్టం వస్తే ఊరుకోడండి ప్రభు. నాబోతు యొక్క రక్తము నేలని ఒడికిన ప్రదేశములోనే ఆహాబు మరణమవుతాడని దేవుని యొక్క దైవజనుని ద్వారా పలికించాడు ప్రభు. ఇదిగో ఏలియా, నువ్వు వెళ్ళు, నాబాతు యొక్క రక్తము ఎక్కడైతే నేల వలికిందో అక్కడ ఆహాబు యొక్క రక్తము కుక్కలు నాకుతాయని చెప్పు అనేసి ఏలియా ద్వారా పలికించాడు దేవుడు. ఈరోజు దేవుని దగ్గరకు వస్తున్న నీ యొక్క పరిస్థితి అపనిందలతో ఉంటే దేవుడు నిన్ను చూసి ఊరుకోడు.